ఓకే. అండ్ ఇంకొక డౌట్ నాకు, ఈ కంపల్సరీగా మీరు పండుగలు వచ్చినాయి అంటే ఈ విధంగా అందరికీ పంచుతూ ఉంటారు. అవును, అండ్ బక్రీద్ రోజు మటన్ పంచుతూ ఉంటారు. పంచుతాము. ఎందుకు ఇలా షేరింగ్ అనేది ఎందుకు జరుగుతుంది? ఎందుకంటే మాకు ఒక పుణ్యం అన్నట్టు. అది మటన్ అనేది కూడా ఒక పుణ్యం. అంటే 3 భాగాలు చేస్తాం ఒక్క ఏటకు. ఒకటేమో మన చుట్టాలకు, ఒకటేమో పక్కలకు, ఒకటి పేదోళ్ళకు. 3 భాగాలు కరెక్ట్ చేయాలి. సో ఎవరైనా సరే 3 భాగాలు చేయాలి. 3 భాగాలు చేయాలి. ఒక భాగం మనకు, ఒక భాగం పక్కలకు. ఎవరైనా ఉండండి, ఏ క్యాస్ట్ అనేది ఉండదు. ఏది కులం మతం తేడా ఏమీ లేదు. ఓకే. అట్లా ఎందుకంటే నాకు కూడా వచ్చింది అనమాట బక్రీద్ రోజు మటన్, మా ఇంటికి కూడా చేస్తాం. మళ్ళీ అలా తక్కువ ఎక్కువ కూడా కాకుండా సరిగ్గా జోకాలి. ఓకే. నాకు ఆ ఎక్కువ 3 మంచి భాగాలు పీసులు కావాలి, వాళ్ళకు అది కావాలి, వాళ్ళకి బొక్కలు ఇచ్చేద్దాం, పేదోళ్ళు వస్తారు కదా ఏదో ప్యాకెట్లు వేద్దాం, అలాంటిది లేదు. ఓహో. అందరికీ చేస్తాం. మనం ఇంట్లో ఏం తింటామో అది చేయాలి. మనం ఇప్పుడు బిర్యానీ ఇంట్లో వండుకొని ఎవరైనా అడుగుతోళ్ళు వస్తే వాళ్ళకు మామూలు రైస్ అలాంటివి ఇవ్వద్దు. మనం ఏది తింటామో అది ఫస్ట్, మనకు లేకున్నా సరే ఫస్ట్ వాళ్ళకి మర్యాద ఇవ్వాలి, మర్యాద చేయాలి. అది పద్ధతి. సూపర్ అండి. అసలు కానీ చాలా మంది కూడా ఏముందిలే మనకి షేరింగ్ చేసేది, పంచేది కూడా అంతా చూసుకోరు, పట్టించుకోరు అనమాట. మాకు పుణ్యం కానీ దొరకాలి ఇది కదా.